తొలగించడం వల్ల ఎంతమంది ఎంప్లాయీస్ సఫర్ అవుతున్నారు ఏంటి? రేపు తెలంగాణలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇండైరెక్ట్గా ఒరిస్సా వాళ్ళకు బీఆర్ఓలకు ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. అది త్రూ జియో లేకపోతే ఎయిర్టెల్. పాపం వాళ్ళు బడుగు జీవులు 15,000 కోసం పొట్ట చేత పట్టుకొని ఇటుకు వచ్చినారు. అదొక పాయింట్. 10,000 అదొకటి. ఇదంతా మోనోపాలి కాబోయే బిజినెస్. ఇది ఏమవుతుందంటే మన దగ్గర ఇంతకుముందు ఉన్న ఎయిర్సెల్, డోకోమో, యూనినారు, వోడాఫోన్ ఇవన్నీ పోయినాయి. రేపన్నాడు కూడా మా బతుకు కూడా ఇట్లా రోడ్ పాలు చేసి ఆ జియోకు లేకపోతే ఆ తిరుపతి రెడ్డి ఛానల్కు లేకపోతే ఐఐటెల్కు రోడ్ పాలు అయిపోతాము. 30 సంవత్సరాల కేబుల్లో ఎవరైనా చనిపోయారా మేడం? చనిపోయారా? అప్పుడు ఇంకా మాకు ఇంకా కాపర్ వైర్ ఉండే, 500 సిరీస్ వైర్ ఉండే. అప్పుడు కొట్టిన షాక్ ఇప్పుడు కొడుతుందా? ఇదంతా ఎందుకు మేడం? ఇదంతా నాటకాలు మేడం. ఇదంతా నాటకం. మమ్మల్ని రోడ్ పాలు చేస్తాడు, తెలంగాణలకు పుట్ట కొట్టేస్తాడు. ఆ ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు పాపం వాళ్ళు కూడా పుట్ట చేత పట్టుకొని వస్తారు. వాళ్ళకి 15,000. లైన్ మెయిన్లకు అన్ని. మాకు కొంచెం టైం ఏంటి సార్? మాకు టైం ఇస్తే నీ గైడ్ లైన్స్ ఏంది, నీకు ఏం కావాలి? మేము సొంత పోల్స్ పెట్టుకోవాలన్నా లేకుంటే పైన కట్టుకోవాలన్నా చెప్పాడు. ఒకరోజు ఒక 5-6 పోల్ కట్ చేస్తారు ఒకరోజు. మేము 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. 12 మందికి జీవనోపాధి ఇచ్చిన సీడీ ప్లేయర్లు అప్పుడు రెంట్ అప్పటి నుండి సర్వీస్ చేస్తున్నాము. మేము సర్వీస్ ఇవ్వలేదు కాదు కదా, మమ్మల్ని గుర్తించవా నువ్వు? నీకేం కావాలి? మాకు కూడా పర్మిషన్, ఎన్ని కనెక్షన్స్ ఉండాలి? నీకేం కావాలి? ఏం చెప్పకుండా కుక్క కోతికి రాయిచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ పాపం వాళ్ళు అన్పడి వాళ్ళకి ఏం తెలియదు. పోయి క్లియర్ చెప్పంటే కటా కోపం వస్తుంది మేడం. బతుకు భారం అవుతుంది, ఫ్రస్ట్రేషన్ అవుతుంది. మాకు కూడా కోపం వచ్చినట్టు మేము కూడా ఏం చేయాలి అదే చేస్తాం. అవునా? దండు కదులుతుంది. ఇప్పుడు చీమ కలుస్తాము. కేవలం హైదరాబాద్ కాదు, ఊర్లు మండలాలు అన్నీ కలుస్తాము. నీకు ఏం చేయాలో అది చేస్తాం. నీకు ఎక్కడ వాత పెట్టాలో వాత పెడతాం. రేపు జూబ్లీ ఎలక్షన్ ఆడ ప్రచారం చేస్తాం, ఇంటింటికి ప్రచారం చేస్తాం. మున్సిపల్ ఎలక్షన్లో ప్రచారం చేస్తాం. చూసుకుందామని చూస్తాం. నేను చచ్చిపోతున్నా మేడం. చచ్చిపోయినప్పుడు నేను చంపేసి చచ్చిపోతా. నేను చచ్చిపోతున్నప్పుడు నీకు ఊరేసేసి నేను చచ్చిపోతా. లేదంటే అది జియో వైర్కి వేసుకొని మేము చచ్చిపోతాం. ఇంతకుముందు చెప్పిండుగా సార్, అన్న చెప్పిండుగా. మా బతుకు మీకు అర్థమైతే లేదా?